దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవాది దేవునికి, దైవజనులకు, సంఘంలో ఉన్న విశ్వాసులకు, పెద్దలకు అందరికీ దేవాది దేవుని నామాన వందనాలు చెల్లిస్తాను. వందనాలు అందరికీ. పరిశుద్ధ వాక్య గ్రంథం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే మాటలు మన జీవితాలకు ఉపయోగపడేలాగా, మన ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉండేలాగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ వాక్య గ్రంథం నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవునికి స్తోత్రం. ఈ రోజు మన ధ్యానాంశము అగ్ని బాప్తిస్మం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ వాక్య గ్రంథంలో ప్రభువైన దేవుడు ఎంతో స్పష్టంగా మనందరికీ తెలియజేస్తాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ఆయన నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చారు. నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చినాక చాలా మంది యోహాను చేత బాప్తిస్మం పొంది మారు మనసు నిమిత్తము యోహాను చేత బాప్తిస్మం పొందారు. యేసుక్రీస్తు ప్రభు కూడా యోహాను దగ్గరికి వచ్చి నీతి యావత్తు జరుగు నిమిత్తము ఎలాగో నువ్వు నాకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు భక్తుడైన యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభుకి బాప్తిస్మం ఇచ్చారు. ఇస్తూ ఆయన పలికిన ఈ యొక్క మాట, యేసుక్రీస్తు ప్రభుని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇంట్రడ్యూస్ చేశాడు. ఏమని చెప్పాడనంటే, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చును. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుకుంటే మారు మనసు పొందడానికి సహాయపడేదే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో అతను యేసు ప్రభుని అంగీకరించేలాగా కార్యం చేస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలో కార్యం చేశాడో వాని యొక్క హృదయ నేత్రాలు తెరవబడతాయి. అప్పుడు అతను యేసు ప్రభుని సొంత రక్షకుడిని అంగీకరించడానికి ఇష్టపడతాడు. పరిశుద్ధాత్మ కార్యము అక్కడి నుండి జరుగుతుంది. ఇప్పుడు యోహాను ఎలా అయితే నీళ్ళ చేత బాప్తిస్మం ఇచ్చారో అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా బాప్తిస్మం పొందారు. ఆయన కూడా బాప్తిసాలు ఇచ్చారు. ఇప్పుడు మన ధ్యానాంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే బాప్తిస్మం. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే బాప్తిస్మం. మరొకసారి మనం చదివితే వాక్యంలోని అని అంటాడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చింది. మనందరం దేవుని సేవకుల చేత బాప్తిస్మం పొందాం. దేవుని సేవకులు నీళ్ళలో ముంచి తేల్చినప్పుడు మన పాత జీవితం అంతా ఆ నీళ్ళలో సమాధి చేయబడి నూతనమైన సృష్టిగా మనము పైకి లేవబడ్డాము. అది నీటి బాప్తిస్మం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడనంటే, యేసుక్రీస్తు చేత మనం అందరము బాప్తిస్మము పొందవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువే బాప్తిస్మం ఇస్తాడు. ఎలాగిస్తాడైనా? ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మతో బాప్తిస్మం అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన అందరికీ చెప్పి, నేను వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, నేను వెళ్ళటం మీకు మంచిది అని చెప్పి ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, యుగాంతం వరకు ఆయన మీతో ఉంటాడని చెప్పాడు. కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక శిష్యులందరూ మేడగదిలో దేవుని సన్నిధిలో కనిపెట్టారు, ప్రార్థన చేశారు. దేవుని యొక్క ఆత్మ వారి మీదికి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. వారి మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని ఆత్మ అగ్ని రూపంలో వారి మీదకి దిగి వచ్చినట్టు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు మీదకి దేవుని ఆత్మ ఏ రూపంలో దిగి వచ్చింది? పౌరు రూపంలో దిగి వచ్చింది. కానీ పెంతెకోస్తు దినాన అందరూ కూడి ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి దేవుని ఆత్మ ఎలా దిగి వచ్చింది?
అగ్ని రూపంలో బలమైన గాలి ఒకటి వీచి అగ్ని రూపంలో దిగి వచ్చింది. ఇది ఎవరిచ్చిన బాప్తిస్మము? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే బాప్తిస్మం. దేవునికి స్తోత్రం. వారు ఆ బాప్తిస్మాన్ని పొందిన తర్వాత వివిధ ప్రాంతాలకు వారు వెళ్ళారు, సువార్తను ప్రకటించారు. ప్రభు చెప్తారు కదా, మీరు నిలిచి ఉండి కనిపెట్టి ప్రార్థన చేసి ఆ బాప్తిస్మాన్ని ఆయన పొందమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ బాప్తిస్మాన్ కొరకు వేచి చూసిన వారిలో యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ బాప్తిస్మం కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది వాళ్ళతో పాటు. ఆమె కూడా పరిశుద్ధాత్మను పొందుకుంది. అక్కడ పరిశుద్ధాత్మను ఆమె పొందుకుంది. ఆమె గర్భం ధరించడమే పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించబడింది. కానీ మరియ ఎంత గొప్ప అయిన వ్యక్తి అని అంటే, యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరి ఎంత గొప్పదంటే, యేసు ప్రభు గురించి చెప్తూ ఆయన మీతో చేయనది, ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నది. ఎంత గొప్ప విషయం. ఆమె కూడా పాటించింది. ఎలా పాటించింది? పెంతెకోస్తు దినాన అందరూ కూడి ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆమె కూడా కలిసి ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ధ్యానాంశంలో యేసు ప్రభు ఇచ్చే బాప్తిస్మం ఎలా ఉంటది? అగ్ని బాప్తిస్మం అంటే ఏంటి? మన పెంటెకోస్టల్ డాక్ట్రిన్ సిద్ధాంతం ప్రకారం మీరు పరిశుద్ధాత్మ పొందారా అని అంటే, మనకున్న ఒక వరవడి ప్రకారం ఏంటనంటే, పరిశుద్ధాత్మ అంటే భాషలతో మాట్లాడితే పరిశుద్ధాత్మ పొందినట్టు మనందరం, మనకు ఆ వరవడి. అది దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తి తాకిడి వచ్చినప్పుడు భాషలతో ప్రజలు మాట్లాడతారు. అయితే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి జీవితంలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు? మారు మనసు పొందినప్పటి నుండి పనిచేస్తున్నాడు. మారు మనసు పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు అతనిలో ఉండి కార్యం చేయడం ద్వారా అతడు బాప్తిసం పొందాడు, నీటి బాప్తిసం పొందాడు, దేవునిలోకి వచ్చాడు, దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది పరిశుద్ధాత్మ బాప్తిసం కోసం కొందరు నీటి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ బాప్తిసం పొందకుండా దేవుని సన్నిధిలో ఉన్నారంట. వారి మీద అపోస్తలుల చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారంట. అది వరకు దేవుని ఆత్మ వారి మీద దిగి ఉండలేదు అని వాక్య గ్రంథం చెప్తుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది నీటి బాప్తిసం పొందకుండానే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినట్టు కూడా కనబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే దేవుని ఆత్మ చేత నింపబడడం, దేవుని ఆత్మ చేత నడిపించబడడం, దేవుని ఆత్మ కార్యములు చేయడం. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అందరూ దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసిన తర్వాత, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందిన తర్వాత దేవునిలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు దైవికమైన శక్తి మన యొక్క జీవితాల్లో తన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నీళ్ళలో బాప్తిసం పొందారు. అన్నిటికీ యేసు ప్రభువే మనకు రోల్ మోడల్. యేసుక్రీస్తు ప్రభు నీళ్ళలో బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగింది. వెంటనే ఆయన ఎక్కడికి కొనుక్కోబడ్డాడు? అరణ్యానికి కొనుక్కోబడ్డాడు. అరణ్యానికి కొనుక్కోబడి అరణ్యంలో ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొంది అరణ్యంలోనికి కొనుక్కోబడి శోధించబడ్డాడు. శోధించబడినప్పుడు శోధన అనేది వ్యక్తి జీవితంలో ఒక అగ్నికి సాదృశ్యంగా కనబడుతుంది. మనం అగ్నికి ఒక వ్యక్తి లోనైనప్పుడు అతను శోధనలోనికి అగ్నిలాగా ఉన్నాయండి. శోధనలు అంటారు. ఈ శోధనలు ఎలా ఉన్నాయి? అగ్నిలాగా ఉన్నాయి. నేను తట్టుకుంటానో తట్టుకోను, నిలబడతానో నిలబడను. కాబట్టి అగ్ని మన మీదకి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి దిగి వచ్చినప్పుడు దేవుడు మనల్ని పరిశీలిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము దేవునిలో నింపబడి యేసే ప్రభు అని తన నోటితో ఒప్పుకొని క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయితే, అగ్ని బాప్తిస్మం అంటే ప్రభు మనల్ని తన అగ్ని చేత నింపినప్పుడు మనల్ని శోధనలకు గురి చేస్తాడు. కొన్ని
కష్టాల గుండా ప్రభు మనల్ని పోనిస్తాడు. ఆ కష్టాల్లో మనలో ఉన్న మస్టు, మనలో ఉన్న చెడు, మనలో ఉన్న అపవిత్రత అంతా తొలగిపోయేటట్టు దేవుడు తన అగ్నిని మన మీద కురిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగూ భక్తులేని జీవితాల్లో చాలా మంది జీవితాల్లో జరిగింది. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత 40 రోజులు ఒక పరిశోధించబడుతూ, ఒక శ్రమకు గురి అవుతూ దేవునితో సమయాన్ని, కాలాన్ని గడిపారు. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభుకి దేవుని దేవదూతలే వచ్చి పరిచర్య చేసినట్టుగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అందులో సైతానుడు వచ్చి మాట్లాడుతూ, ఎవరికైనా ఉపవాసం ఉన్నప్పుడు మనకి అందరికీ ఎక్కువ ఆకలి ఉంటుంది. ఉపవాసం ప్రకటించిన తర్వాత ఆకలి పెరుగుతుంది. మనకి ఇష్టమైన రుచిగల పదార్థాలు మన ఎదురుగా కనబడతాయి. అది వరకు ఎప్పుడు కనబడని పదార్థాలు మన ఎదురుగా వచ్చి మనల్ని శోధిస్తాయి. అప్పుడు మనం నిలబడతామా లేదా అన్నదే ఆ యొక్క ఉపవాసంలో యొక్క పరీక్ష. కాబట్టి మన ఆత్మీయ జీవితంలోనూ కూడా మనం దేవుల్లో నడుస్తూ ఉన్నప్పుడు మనల్ని దేవుని నుండి దూరం చేసే కొన్ని విషయాలు మనకి ఎదురుగా కనబడతాయి. అది మనకి అగ్ని పరీక్ష. దేవునికి స్తోత్రం. అగ్ని చేత ప్రభు మనల్ని పరీక్షిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుని కూడా సైతాను పరీక్షించింది. ఏమని పరీక్షించింది? ఆయన ఆకలి కొంటే రాళ్ళని తీసి రొట్టె చేసుకోమని, పైనుంచి కిందకి దూకేమంది, నీవు దేవుడు కుమారుడు అయితే అనంది. ప్రభు సైతాను యొక్క మాటలకు, ఏ మాటకు కూడా ఆ సైతాను చెప్పినట్టు చేయలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన విశ్వాస జీవితంలో కూడా మనం నీటి బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది దేవునిలో నడుస్తున్నప్పుడు అగ్ని వంటి శోధనలు మన జీవితాల్లో జరుగుతాయి. దానిని అగ్ని బాప్తిస్మం అని మనం పిలవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ అగ్ని వంటి బాప్తిస్మము విశ్వాసుల యొక్క ప్రతి ఒక్కరి జీవితాల్లో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభుని తీసుకుంటే, తర్వాత కాలంలో మనం అపోస్తలుడైన పౌలు చూడాలి. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆత్మచేత బాప్తిసం పొందాడు, ఆత్మచేత నింపబడ్డాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మాన్ని ఆయన పొందాడు. అపోస్తలులందరూ కూడా దేవుని యొక్క అగ్ని బాప్తిస్మం అంటే శోధించబడి దేవుని కొరకు మిగిలేరు. శోధించబడి దేవుని కొరకు మిగిలేరు. శోధనలో కొద్దిమంది తప్పుకొని పారిపోతారు. శోధన రాగానే కొద్దిమంది తప్పుకొని పారిపోతారు. కానీ కొంతమంది శోధనలో దేవుని కొరకు నిలవబడతారు. ఆ నిలవబడిన వారే దేవునికి కావలసిన. కాబట్టి ఈ విషయాన్ని గురించి అపోస్తలుడైన పరిశుద్ధ వాక్య గ్రంథం చాలా స్పష్టంగా చెప్తూ, చాట దేవుని చేతిలో ఉన్నది, ఆయన చాటలో ఉన్న వాటిని ఆయన ఏం చేస్తున్నాడు? చెరుగుతున్నాడు. ఏదైతే మంచిదో అది ఉంటది, నిత్యం ఉంటది. ఆ పొట్టు అంతా ఏమవుతుంది? గాలికి చెదిరిపోద్ది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క చాట అనే ఆ యొక్క పరీక్షలో విశ్వాస జీవితంలో మనందరూ ఉన్నాం. ఎప్పటి వరకు ఈ పరీక్ష ఉంటుంది విశ్వాస జీవితంలో? మనం చనిపోయేంత వరకు ఉంటుంది. ఒక ఆయన బాగా తాగుతుండేవాడు. ఆయనకి పెద్ద ఫ్రెండ్ సర్కిల్. లోదరన్ స్కూల్లో ఆయన పీఈటీగా ఉండేవాడు. అమ్ముల మాస్టర్ అనేవాడు, ఎమాన్యుల్ గారు. చాలా హైట్ పర్సనాలిటీ. ఆయన నిలబడితేనే పిల్లలు పారిపోవాల్సిందే. అమ్ములు సార్ వస్తున్నాడంటే ఇక అయిపోయింది. ఆయన మంచి డ్రింకర్, బాగా డ్రింక్ చేసేవాడు. ఆయన చివరి కాలంలో ఆయన మారు మనసు పొందాడు. నేను తాగను నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా కొద్ది కాలానికి ఆయన చనిపోతాడానికి ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చి బాటిల్ ముందు పెట్టి, అరే నువ్వు ఎలా చనిపోతావు అని అందరికి తెలుసు కదా, మనం ఎప్పటి నుండో ఫ్రెండ్స్, ఇది ఇంకో 10 రోజుల్లో చనిపోతామని అనౌన్స్ చేశారు, డాక్టర్లు కూడా చెప్పేశారు, నీకు వచ్చిన పరిస్థితిని బట్టి ఇది లాస్ట్ టైం ఫైనల్ గా మనం మందేసేద్దాం. కానీ ఆయన ఆ శోధనకు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాను, ఈ యొక్క మందు తాగనని. నేను మరి ఎప్పుడు నా జీవితంలో తాగను. దేవునికి స్తోత్రం. ఈ శోధనకు నిలబడ్డాను. మనందరం ప్రతి ఒక్కరూ ప్రతి దినము ఆత్మచేత నింపబడాలి.
దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. దేవుని యొక్క అగ్ని బాప్తిస్మం అంటే మన జీవితంలో వచ్చే శోధనలను మనం తట్టుకోవాలి, వాటికి నిలబడాలి, వాటిని జయించాలి. అప్పుడు క్రీస్తు ఇచ్చే వాడబారిని ఆ యొక్క మహిమానందంలోనికి మనం ప్రవేశించగలం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఈ మార్గం గుండా వెళ్ళాడు. చివరికి ఆ 40 రోజులే యేసు ప్రభుకి శోధన అంటే 40 రోజులు కాదు, సిలువ మీద కూడా ఆయనకి శోధన వచ్చింది. సిలువ మీద కూడా ఆయన ఎక్కుతున్నప్పుడు ఆయన వస్త్రాలు లాగేశారు, ఆయన గుద్దారు, ఆయన గడ్డం ఓడబెట్టారు, ఆయన ముఖం మీద ఉమ్మేశారు. సిలువ వేసిన తర్వాత నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే కిందకి దిగునా అన్నారు. అక్కడ కూడా ప్రభువుని వాళ్ళందరూ శోధించారు. ఆ శోధనకు ఆయన నిలిచాడు. దేవునికి స్తోత్రం. తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు. అగ్ని మనల్ని పరిశోధిస్తుంది, శోధిస్తుంది. అందుకే పరిశుద్ధ వాక్య గ్రంథంలో అగ్ని శోధనకు గురైనట్టు, వెండి శోధనకు గురైనట్టు, ఇనుము శోధనకు గురైనట్టు, చెక్క శోధనకు గురైనట్టు, ఇంకా గట్టి శోధనకు గురైనట్టు విశ్వాస జీవితాన్ని అక్కడ పోలుస్తూ ఉంటాడు. ఈ గట్టి చెక్క ఏమవుతుందండి? కాలిపోయి బూడిదైపోద్ది, నిలబడదు. కానీ బంగారం ఏమవుతుంది? దానిలో ఉన్న మస్టు తొలగించుకుని అది శుద్ధ బంగారంగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. మన వ్యక్తిగత జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శోధన మన జీవితాల్లో వస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకి వారికి తగిన శోధన, పెద్దవాళ్ళకి పెద్ద శోధన, వృద్ధులకు వారికి శోధన. రకరకాల పరిస్థితులు వారి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఆ శోధనలో మనము నిలవబడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఇచ్చి ఆ యొక్క బాప్తిస్మాన్ని మనము పొందుకోవాలి. దేవుల్లో నిలిచి ఉండడమే. విజయవాడలో ఒక సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆమె యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుందంట. నమ్ముకున్నందుకు ఇంటి వాళ్ళందరూ ఆమెను వెలేశారు. ఆమె హౌస్ ఓనర్, కోటీశ్వరరాలు, పెద్ద ఇల్లు. ఆమె తెచ్చుకున్న డబ్బులే చాలా ఎక్కువ. పిల్లలు ఉన్నారు, కోడలు ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు, ఇంట్లో పనోళ్ళు ఉన్నారు. ఈమె హస్బెండ్ ఏమని చెప్పాడంటే, ఆమెని ఇంట్లోనికి రానియొద్దు, మనం ఈ మనిషి మన ఇంటి మనిషి కాబట్టి మనం భోజనం మాత్రం పెడదాం అని చెప్పి ప్రతిరోజు అన్నం వండి ఆమెకు ఒక సెపరేట్ రూమ్ ఇచ్చి ఆ రూమ్లోకి ఆ భోజనాన్ని కింద నుంచి ఇంట్లో పనిచేసే పని మనిషి భోజనం ప్లేట్లో పెట్టి కింద నుంచి ఎలా తోసేదండి. ఆమె సాక్ష్యం. భోజనం ప్లేట్లో పెట్టి పని మనిషి తీసుకుని వచ్చి ఆ ప్లేట్ను మళ్ళీ చేతికి ఇవ్వకుండా కింద పెట్టి అలా తోసేదండి ఆమె దగ్గర. క్రీస్తు కొరకు శ్రమలు, కష్టాలు. ఈ విషయం తెలిసిన పాస్టర్ గారు ఒక రోజు ఆమెను పిలిచి, అమ్మ మరి నీ గురించి ఎలా తెలిసింది మాకు, మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మరి శ్రమ ఏంటి, ఇది నిజమేనా మాకు తెలిసిన విషయం అడిగితే ఆమె చెప్పింది, యేసు ప్రభు యొక్క శ్రమల కన్నా నా శ్రమ ఏం గొప్పది. దేవునికి స్తోత్రం. నాకు భోజనం కూడా పెడుతున్నారు వాళ్ళు. యేసు ప్రభుని అయితే ఉమ్మేశారు, తిట్టారు, కొట్టారు, చివరికి సిలువ వేశారు. నా పరిస్థితి అలాంటిది కాదు. దేవునికి స్తోత్రం. క్రీస్తు కొరకు నిలవబడిన కుటుంబాలు, వ్యక్తిగత సాక్ష్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగత జీవితాల్లో మనకి శోధన వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం క్రీస్తు కొరకు నిలవబడాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మమే కాదు, మన జీవితాల్లో చనిపోయేంత వరకు ప్రతిదినము అగ్ని వంటి బాప్తిస్మము మన జీవితం గుండా ప్రయాణిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మచేత ఒక్కసారి నింపబడడం కాదు. కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో ఉపవాస ప్రార్థన చేసుకుని ఆత్మచేత ఆత్మ తాకిడి పొందుకొని
ఆ కొత్తలో మాట్లాడిన ఆ కొద్ది దేవుని యొక్క ఆత్మ ఆ శక్తిని పొందుకుని తర్వాత కాలంలో నిర్జీవం అయిపోయి దేవుని ఆత్మ నింపుదల లేని స్థితిలోనికి వెళ్ళిపోవడము సరైన విధానము. ప్రతిరోజు మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక ఉదయకాల సమయంలో ఈ యొక్క అగ్ని బాప్తిసానికి అపోస్తలుడైన పౌలు విషయంలో మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క బిడ్డలను హింసించే క్రమంలో ఆయన చాలా శ్రమలు దేవుని బిడ్డలకు కలిగి చేసిన తర్వాత, ఆయన క్రీస్తు చేత సంధించబడిన తర్వాత, నీవెవరు అంటే నీవు హింసించుచున్న యేసును అని ప్రభు తాను పరిచయం చేసుకున్న తర్వాత యేసు ప్రభు కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. దేవునికి స్తోత్రం. చాలా పర్యాయాలని 39 దెబ్బలు కొట్టారు. కొన్నిసార్లు అయితే చచ్చిపోయాడులే అని చెప్పి ఊరి చివరికి ఈడ్చి పారేసి వాళ్ళు వెళ్ళిపోయారు. పేతురు యోహానులు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. వీరందరూ దేవుని కొరకు అగ్ని వంటి శ్రమలు అనుభవించి ఆ యొక్క బాప్తిస్మము గుండా ముందుకు సాగిపోయారు. దేవునికి స్తోత్రం. చాలా మంది ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ ఆత్మ చేత నింపు, అగ్ని పంపించు అంటారు. అగ్ని అంటే వాళ్ళని దహించి వేస్తుంది, వాళ్ళని కాల్చి వేస్తుంది, వాళ్ళలో ఉన్న మస్టును తొలగిస్తుంది. అది శ్రమకు గుర్తు, కష్టానికి గుర్తు. అగ్ని వ్యక్తిని సంతోషంగా ఉంచదు. షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో కూడా చూస్తే ఈ లోకానుసారంగా వాళ్ళు ఏం చేశారు, ఒక అగ్నిలో పడేశారు. అగ్ని ఎవరైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిలో వేశారో వాళ్ళు చచ్చిపోయారు, కానీ దేవుని బిడ్డలు చనిపోలేరు. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను వాళ్ళు అప్పటికే దేవుని యొక్క అగ్ని చేత వాళ్ళు నింపబడ్డారు. వాళ్ళు అక్కడికి దేవుని యొక్క అగ్ని చేత నింపబడ్డారు. నేను అనుకుంటాను బాగా ఎర్రగా కాలిన ఆ బొగ్గును తీసుకెళ్లి మంటలో పెట్టారనుకోండి, దానికి ఏమైనా చలనం ఉంటుందా? బాగా ఎర్రగా కాలిన బొగ్గును మంటలో పెట్టారనుకో, దానికి ఏమైనా చలనం ఉంటుందా? ఎర్రగానే ఉంటుంది అది. ఎందుకని? అది ఆల్రెడీ కాలుతుంది కాబట్టి. దేవునికి స్తోత్రం. మనం క్రీస్తు కొరకు ప్రతిరోజు కాలుతా ఉంటే ఇలాంటి శ్రమలు మన దగ్గరికి రావు. క్రీస్తు కొరకు మనం మండేవారం అండి. భక్తుడైన యోహాను గురించి చెప్తూ, ఇతడు ప్రకాశించాలంటే అందులోంచి ఏం రావాలి? అగ్ని ఉండాలి. సూర్యుడు అంత వెలుతురునిస్తున్నాడంటే సూర్యుడిలో ఏముందండి? మంట ఉంది. మనం కూడా క్రీస్తు కొరకు మండాలి. దేవునికి స్తోత్రం. వారు క్రీస్తు కొరకు దేవుని కొరకు మండారు. వాళ్ళంటారు, నువ్వేం చేసినా మేము ఆ యొక్క విగ్రహానికి సాగిలపడము, మేము మొక్కము అని చెప్పారు. వారు క్రీస్తు కొరకు మంట కలిగి ఉన్నారు కాబట్టి ఈ లోకానుసారమైన మంట వారిని కాల్చకపోయింది. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, పొదలో మంట ఉంటది, పొద కాలదు. అంత శక్తివంతుడు మన దేవుడు. మన జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో, కుటుంబ జీవితంలో కలతలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆ కుటుంబం అంతా భయంకరమైన శ్రమలతో నిండిపోతూ ఉంటుంది. కానీ కుటుంబము క్రీస్తులో ఉంటే కాలిపోదు. దేవునికి స్తోత్రం. ఇది ఆలోచించినప్పుడు నా యొక్క రోమాలు నిక్కబడిసింది. నిజమే, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మనకి కష్టం వచ్చినప్పుడు మన జీవితము చుట్టుపక్కల వారికి కాలిపోతున్నట్టు కనపడుతుంది. ఇది మండిపోతున్నట్రా, ఇది పని అయిపోయిందిరా, ఇది కుటుంబం అయిపోయిందిరా, ఇంకా పొద కాలుతుంది. కానీ చూసేవాళ్ళకి పొద కాలుతుంది, కానీ పొద మాత్రము మండదు. దేవునికి స్తోత్రం. షడ్రక్ అబేద్నెగో అందులో ఉంటారు, కానీ వారికి ఏ వాసన రాదు. ఇది క్రీస్తులో ఉన్న వారికి సాధ్యం. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో ఎన్నో కష్టాలు వస్తాయి.
యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ అత్తకి కోడలకి, నేను మీ మధ్య వైరం పెట్టవచ్చుచున్నాను, శ్రమ పెట్టవచ్చుచున్నాను అన్న మాట చదువుతున్నప్పుడు కొంతమంది శ్రమ శోధన అంటే వారి వారి జీవితాల్లో క్రీస్తు కొరకు వారు జీవిస్తున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తికి దేవుడు ఒక్కొక్క వారి యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి వారికి శ్రమలు అనుమతిస్తారు. దేవునికి స్తోత్రం. యోబు ఏం తప్పు చేశాడని యోబుకి అంత శ్రమ. యోబు యొక్క స్నేహితులు వచ్చి, నువ్వు నిజంగా తప్పు చేశావు, నువ్వు ఏదో గొప్పడం అనుకుంటున్నావు అని అనుకుని యోబు యొక్క స్నేహితులు యోబు మీద నింద మోపుతారు. యోబు అంటాడు, దేవుడు నాతో మాట్లాడితే నేను ఎంత దేవుని కొరకు నమ్మకం ఉన్నానో నేను దేవుడు తెలుసుకుంటాం అంటాడు. దేవునికి స్తోత్రం. యోబు యొక్క విశ్వాసము గొప్పది కాబట్టి అందరి చేత ఆయన శోధించబడ్డాడు, పరిశోధించబడ్డాడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఒక అగ్నిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, భయంకరమైన విషయాలు ప్రభు మనల్ని లావదీసుకోగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఆ కష్టాల్లో మనల్ని ఉంచనైనా, ఒకవేళ ఆ కష్టం గుండా నువ్వు ప్రయాణం చేసి దానితోనే నువ్వు వెళ్ళాలి అని అంటే నీ విశ్వాసం మరింత గొప్పది. దేవునికి స్తోత్రం. దేవునికి సాకులు అలాంటి వాళ్ళు చాలా మంది ఆ కష్టం గుండా దేవునికి సమీపస్తులైపోయారు, దేవునికి దగ్గర అయిపోయారు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితము ఎలాగ ముందుకు సాగిపోతుందో ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దాము. ప్రభువైన దేవుడు అగ్ని వంటి వాడు. మన దేవుడు దహించు అగ్ని. ఈ దహించు అగ్ని ఎవరిని దహిస్తుంది అన్నది ఇప్పుడు క్వశ్చన్. దేవుడు దహించే అగ్ని ఉన్నాడు, ఎవరిని దహిస్తాడు? షడ్రకు మేషకు అబేద్నెగోని దహించలేదు, ఇంకెవరిని దహించలేదు. ఏలియా అగ్ని రథముల చేత కొనుక్కోమన్నప్పుడు ఏలియా దహించబడలేదు. ఎందుకు దహించబడలేదు? వారి క్రీస్తు కొరకు నిలిచి ఉన్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం. క్రీస్తు కొరకు నిలిచి ఉండకపోతే అగ్నికి వారు ఆహుతైపోయారు, ఆ శ్రమకు వారు బలైపోతారు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభువైన దేవుడు మనల్ని గురించి ఏం మాట్లాడుతున్నాడో పరిశుద్ధ వాక్య గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 647వ పేజీ. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదు, అగ్ని వంటిది కాదా, పంటను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదు, పంటను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. దేవునికి స్తోత్రం. దేవుని మాట, ఆ మాటే శరీరధారిగా మన మధ్యకి వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు రూపేణ. దేవునికి స్తోత్రం. అది అనేక మంది జీవితాలను, వారి జీవితాల్లో ఉన్న కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను, ఆ బండ వంటి ఆ యొక్క హృదయాలను ఏం చేసింది? బద్దలు చేసింది. సంకెళ్ళ చేత బంధించబడుతున్న వ్యక్తి, ఆ ఊరిలో ఉన్న వారందరూ అతనికి భయపడే ఆ యొక్క వ్యక్తి, యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తుంటే ఆ యొక్క సంఖ్యలను అది ఏం చేసింది? ఆయన మాట విడగొట్టింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క మాట ప్రభావమైనది, అగ్ని వంటిది. పరిశుద్ధ వాక్య గ్రంథంలో చాలా విషయాలు నేను నోట్ చేసుకున్నాను. మనం ఒక్కొక్కటిగా వెళ్దాము. మలాకీ గ్రంథము 786 పేజీ, 3వ అధ్యాయము 3వ వచనం. వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేస్తాడు, శుద్ధి చేస్తాడు.
అందుకే మనం దేవుని యొక్క బలను సమీపించేటప్పుడు శుద్ధి చేసే యేసు శక్తి పొందిన, శుద్ధి చేసే మన పాపములను కడిగి శుద్ధీకరించేది యేసు యొక్క రక్తమే. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని నిర్మలం చేస్తుంది ఎప్పటికప్పుడు. మీరు యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని చదివుంటే, ఆ పుస్తకంలో యాత్రికుడు వెళ్తా ఉన్నప్పుడు ప్రతిరోజు డస్ట్ పడతా ఉంటుంది, మురికి పడుతూ ఉంటుంది, చీపిరితో తుడుచుకుంటా ఉంటాం. దేవునికి స్తోత్రం. మనం వెళ్తా ఉన్నప్పుడు మన విశ్వాస జీవితంలో రకరకాల డస్ట్ తెలియకుండా మన కళ్ళల్లో కొన్ని పడతాయి, మన జీవితాల్లో పడతా ఉంటాయి. మనం శుద్ధి చేసుకుంటూ వెళ్ళిపోవాలి, వెండిని నిర్మలము చేసే రీతిగా. దేవునికి స్తోత్రం. మనం వెండిలాగా ఉండాలి, బంగారం లాగా ఉండాలి, అంతేగాని గడ్డిలాగా చెక్కలాగా మన విశ్వాస జీవితము ఉండకూడదు. కొంతమంది దేవుడు వారి జీవితంలో శ్రమ పెట్టినప్పుడు, శ్రమ అనుమతించినప్పుడు, ఈ కష్టాలు నాకే రావాలా, దేవుడు నిన్నే శోధించాలా, ఇంత కష్టం నాకే ఎందుకు రావాలి, ఇంకెవరు లేరా అన్న మాటలు మన వ్యక్తిగత జీవితంలో వినపడకూడదు. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని ఎందుకో పరీక్షించాలని, మనల్ని శుద్ధులు చేయాలని, ఆయన కొరకు వాడబడాలని. మన యొక్క విశ్వాసం అంత గొప్పదన్నమాట. నువ్వు ఎంత కష్టపడుతున్నావో నీ విశ్వాసం అంతా గొప్పది దేవుని దృష్టిలో. కాబట్టి అన్ని శ్రమలకు ప్రభు మనకి మన జీవితంలో అనుమతించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం వెండిలాగా మనం నిర్మలము కాపాడాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ వాక్య గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి, నేను చదివి వినిపిస్తాను. మన దేవుడు ఎంత శక్తిమంతుడో, మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 223వ పేజీలో, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ప్రేమ కలిగిన వాడే. అలాంటప్పుడు ఈ శ్రమలు ఎందుకు గురి చేస్తాడు, ఈ కష్టాలు ఎందుకు ఇస్తాడు అంటే మనల్ని ఆయనకు దగ్గరగా చేసుకోవడానికి. నిజముగా ఇతడు క్రీస్తుకు దగ్గర వాడా కాదా? మొట్టమొదట ఆదిమ మనుషులు ఆ యొక్క శ్రమకి వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. మొట్టమొదటి టెస్ట్ అక్కడ జరిగింది. ఆ వృక్ష ఫలమును నువ్వు తినకూడదు, తినమని నువ్వు నిశ్చయముగా చచ్చెదవు. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి వారిని అక్కడ దేవుడికి కొద్దిగా దూరమైన తర్వాత కాలంలో వారిని దేవుడికి సమీపస్తులు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం, 208వ పేజీ, 12:29. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మందసాన్ని తీసుకెళ్తా ఉన్నారు. మందసాన్ని మోసేవారు కొద్దిమంది మోసారు, తర్వాత కాలంలో మోసారు, కానీ మోసిన వాళ్ళు ఎవరు చచ్చిపోలేదు. మందసాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఆ మందసాన్ని మోసే యొక్క ఎద్దు యొక్క కాలు జారినప్పుడు ఉజ్జా అని ఒకడు ఆ మందసాన్ని పట్టుకున్నాడు, అక్కడికక్కడే చచ్చిపోయాడు. మరి మందసాన్ని మోసే వాళ్ళు ఎందుకు చావలేదు? తర్వాత కాలంలో మందసాన్ని చాలా మంది మోసారు కదా, వాళ్ళు ఎందుకు చావలేదు అంటే వారు శుద్ధి చేయబడిన వారు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో క్రీస్తు ప్రభువుని మనం ముయ్యాలి అని అంటే మనం ప్రతిరోజు దేవుని కొరకు శుద్ధి చేయబడాలి. ప్రతిరోజు దేవుని కొరకు మనం శుద్ధి చేయబడాలి. ప్రతిరోజు మనం కడగబడాలి. ప్రభువైన దేవా, నా జీవితంలో ఈరోజు నీ కృపను నాకు తోడుగా ఉంచు. పడుకునేటప్పుడు ఈరోజు నీకు నీ చిత్తానికి పరలోకానికి వ్యతిరేకంగా చేసిన దోషములను క్షమించు అని దేవుని సన్నిధిలో అడిగి మనం శుద్ధులమైతే క్రీస్తు యొక్క మందసాన్ని మనం
మోయగలం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు శుద్ధి చేసే వారిని కాపాడుతాడు, శుద్ధి చేయబడిన వారిని కాపాడుతాడు. పరిశుద్ధ వాక్య గ్రంథంలో అనగా మన దేవుడు దహించు అగ్ని. అగ్ని ఎవరిని దహిస్తుంది అంటే శుద్ధి లేని వారిని దహిస్తుంది. ఒకసారి దేవుని సేవకుడైన యెహోషువ దేవుని సన్నిధికి నిలబడతాడు. దేవుని సన్నిధిలో నిలబడితే ఆ యొక్క సైతానుడు వచ్చి అంటాడు, దేవుడు అంటాడు, నా దేవుడే నా సేవకుడే యెహోషువ ఎంత గొప్పవాడు. తీరా చూస్తే యెహోషువ మెరిన వస్త్రాలు ధరించిన వాడు. దేవుడు అతన్ని ముట్టాడు, అతని వస్త్రాలు తొలగించి నూతనమైన వస్త్రాలు ఆయనకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నిలబడిన మనం మన వస్త్రాలను శుద్ధి చేసుకున్న వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. మన మలిన వస్త్రాలను తొలగించుకున్న వారమై ఉండాలి. క్రీస్తు కొరకు మనం నిలవబడిన వారమై ఉండాలి. అపవిత్రమైన పెదవులను దేవుడు ఏం చేశాడు? కారు నిప్పు తెచ్చి తన పెదవులకు తగిలించగా ఆ నిప్పు చేత వాడు శుద్ధి చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క అగ్ని యొక్క రుచిని మనము పొందుకోవాలి. అగ్ని యొక్క రుచిని తన పెదవులకు తగిలించాడు. చిన్నపిల్లలకి రుచి చూపించడానికి బాగా చిన్నపిల్లలకి ఏం చేస్తారు? తేనె తెచ్చి ఇలా ఇలా ఎలా రాస్తుంటే, నాలిక మీద పెదవుల మీద రాస్తుంటే ఆ పిల్లలు ఆ నాలికని ఆ పెదవులకి ఇలా అనుకుని చప్పరిస్తూ ఉంటారు. దేవుడు సన్నిధిలో దేవుడు తన నిప్పును తెచ్చి తన పెదవులకు తగిలించినప్పుడు అతడు శుద్ధుడయ్యాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో అపవిత్రతను తొలగించుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి. ప్రభు తన వాక్కు చేత మనలను శుద్ధి చేస్తాడు. దేవుడు మన దేవుడు దహించు అగ్ని అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రభు అయిన దేవుడు మనల్ని కాపాడే దేవుడు. అపోస్తల కార్యాల్లో మాట చూద్దాము. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనకు బాగా పరిచయమైన మాట. వీరు నిలిచి ఉండి దేవుని యొక్క అగ్ని బాప్తిస్మాన్ని పొందుకున్నారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతయు నిండేది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. దేవునికి స్తోత్రం. వారు నిలిచి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే సంఘంగా కూడి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కువగా పరిశుద్ధాత్మ యొక్క సంచారము ఆరాధన క్రమంలో మనకి బాగా దొరుకుతాం. ప్రతిసారి దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కూడా అద్భుతాలు చేశాడు. దేవాలయంలో అద్భుతాలు చేశాడు, ఊరు బయట చేశాడు, ఇంట్లో చేశాడు, ఇంటి బయట చేశాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు అన్ని చోట్ల జరిగింది. కానీ మనం మనం 4-5 కూడి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ మన మధ్య సంచారం చేస్తూ ఉంటది. దేవునికి స్తోత్రం. వారు కూడి ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి దేవుని ఆత్మ దిగింది. దేవునికి స్తోత్రం. కూడి ప్రార్థన చేయడంలో ఉన్న ఆశీర్వాదం. కాబట్టి సాధ్యమైనంత వరకు దేవుని యొక్క సంఘముగా కూడి ఆరాధన చేసే ఆ క్రమాలను మనము మానకుండా దేవుని సన్నిధికి రావాలి. ప్రభు యొక్క ఆత్మ వారి మధ్యలో ఉంటుంది. ఒకసారి సౌలు అనే ఒక రాజు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రవక్తల గుంపు వారి మధ్య నుండి అలా సాగిపోతుంటాడు. ప్రవక్తల గుంపు సాగిపోతున్నప్పుడు సౌలు కూడా వెళ్ళి ఆ ప్రవక్తల గుంపులో చేరి స్తోత్రం అంటుంటే సౌలు మీద కూడా దేవుని ఆత్మ దిగి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. సౌలు కూడా ప్రవచించడం మొదలుపెట్టాడు. ఎందుకు అతని మీదకి ఆత్మ దిగిందంటే వారందరూ
ప్రవక్తల గుంపు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రార్థన చేసే దేవునికి బిడ్డలు ఉన్నప్పుడు, ఆ బిడ్డలతో కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ మన మీదకి సహితము దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవునిలో శక్తి పొందుతాం. వారు ఆ యొక్క కూడి ఆరాధన చేసినప్పుడు వారు ఏం పొందారు? శక్తిని పొందారు. ఈ శక్తి మనల్ని క్రీస్తు కొరకు నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. మన వాళ్ళు సువార్త ప్రకటనలోకి చాలా మంది వెళ్తూ ఉంటారు, వీధులు వెంబడి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. కొంతమంది పత్రికలు తీసుకుంటారు, కొంతమంది పత్రికలు తీసుకోరు. ఒక చోట అయితే పేడ బాగా నీటిలో కలిపి సువార్త ప్రకటించే వారి మీదకి పేడ జల్లారు. పేడ నీళ్ళు జల్లితే వారు తిరగబడి కొట్టలేదు, వారి క్రీస్తు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. వారిలో దేవుని ఆత్మ మండింది. ఆ వీడియో చూసిన వారిలో దేవుని ఆత్మ మండింది. చాలా మంది క్రైస్తవ విశ్వాసాన్ని, పాస్టర్స్ ని దూషించే వాళ్ళు ఆ వీడియోలోనే బూతులు ఆడతారు. బూతులు సమాజం ఒప్పుకోదు, కల్చర్ ఒప్పుకోదు, కానీ వాళ్ళకి సహజంగానే వస్తున్నాయి. అంటే వాళ్ళలో ఉన్నవాడు ఎవడో ఆ మాటల ద్వారానే అర్థమవుతుంది. కానీ సువార్త ప్రకటించే వారి మీదకి ఆ యొక్క పేడ నీళ్ళు జరిగినప్పుడు వాళ్ళు ఎవరు బూతులు ఆడలేదు. దేవునికి స్తోత్రం. అది క్రీస్తు యొక్క బిడ్డలకు ఉండాల్సిన లక్షణం. కాబట్టి క్రీస్తు సువార్తను వారు ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. మన దేవుడు శక్తిని తెచ్చేవాడు. లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది. లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు హృదయం మనలో మండుచుండలేదా? దేవునికి స్తోత్రం. అవును, ఇప్పుడు దేవుని ఆత్మ మంట ఎప్పుడెప్పుడు వస్తుంది అన్నది ఇప్పుడు మన ధ్యానం. వారు కూడి ప్రార్థన చేసినప్పుడు వారు మండేరు, శక్తిని పొందారు. ఇప్పుడు క్రీస్తుతో కూడా నడుస్తూ ఉన్నారు. అది మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి ఆ సందర్భం అంతా. యేసు ప్రభు చాలా విషయాలు వారికి బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభు మాటలు వింటా ఉన్నప్పుడు వారి జీవితాల్లో, వారి హృదయాల్లో మంట వచ్చింది. దేవునికి స్తోత్రం. మరి మన జీవితాల్లో మంట వస్తుందా? ఏం మంట రావాలి? క్రీస్తు కొరకు నేను బతకాలనే మంట రావాలి. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అయిన వాళ్ళు కాదన్నా, తోసిపుచ్చినా, లేనిపోని మాటలు మాట్లాడుతున్నా, మన హృదయాన్ని గుచ్చినా, మనకి శోధనకు గురి చేసిన, వినకూడని మాటలు మనం వింటున్నా, మనం పవిత్రంగానే జీవిస్తున్నప్పుడు కూడా కొన్ని వినకూడని మాటలు వింటున్నా, శ్రమలకు గురవుతున్నా, ఇబ్బందులకు గురవుతున్నా, క్రీస్తు కొరకు జీవించాలి అన్న తపన మనకి, రోషం కలగాలి. దేవునికి స్తోత్రం. వారి హృదయాల్లో మంట వచ్చిందంట. ఏమంట? నిజముగా యేసు ప్రభు అనే మెస్సయ్య, యేసు అనే క్రీస్తు మన మధ్య నివసించాడు, అది నిజమే అన్న మంట వారి జీవితాలకి వచ్చింది. దేవునికి స్తోత్రం. అవును, యేసు ప్రభు అంట, మెస్సయ్య అంట, ఆయన వచ్చి చాలా విషయాలు చేశాడంట. ఆయన్ని చంపేశారంట, సిలువేశారంట, తిరిగి లేచాడంట, పునరుద్ధానం వేడంట అని వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తుంటే యేసు ప్రభువే చెప్తున్నాడు వాళ్ళకి, అవును నిజమే, ఆయన వచ్చాడు, ఆయన ప్రకటించాడు, ఆయన చెప్పాడు, ఆయన ఈ బోధలు చెప్పాడు, ఆ బోధలు చెప్పాడు అని యేసు ప్రభువే వాళ్ళకి చెప్తా ఉన్నాడు. చెప్తుంటే వాళ్ళ హృదయాల్లో మంట వచ్చింది. క్రీస్తు కొరకు నేను నిలబడాలి అనే మంట. మరి మనకి ఎంతకాలం నుండి దేవుని యొక్క మాటలు మనం వింటా ఉన్నాము. క్రీస్తు కొరకు మనకి మంట వస్తుందా? క్రీస్తు కొరకు జీవించాలనే ఆశ వస్తుందా? చచ్చిపోవడానికైనా నేను సిద్ధము క్రీస్తు కొరకు అనే ఆలోచన వస్తుందా? అప్పుడు నువ్వు దేవుని అగ్ని చేత నింపబడిన వాడవని అర్థం. దేవునికి స్తోత్రం. క్రీస్తు కొరకు మండేరు అపోస్తులందరూ వారి యొక్క జీవితం ఎండింగ్ అంతా కూడా క్రీస్తు కొరకు చావడానికి సిద్ధమయ్యారు. ఒక్కొక్కరిని తలకిందులుగా వేశారు, ఒక్కొక్కరిని రంపంతో కోసారు. ఏం చేసినా నేను క్రీస్తు కొరకు నిలబడతాను. దేవునికి స్తోత్రం. ఒకసారి
ఒక మాటలు నేను విన్నాను, అది చాలా హృదయాన్ని హత్తుకుంది. ఈ క్రిస్మస్ కాలంలో ఇంకా ఒక 3-4 నెలల్లో క్రిస్మస్, డిసెంబర్ 1 నుండి క్రిస్మస్ స్టార్ట్ చేసేస్తారు మన వాళ్ళు. అందులో యేసు ప్రభు లాగా కొద్దిమంది వేషం వేస్తారు, సైతాన్ లాగా కొంతమంది వేషం వేస్తారు. ఒకసారి ఒక ఆయన సైతాన్ వేషం ఇచ్చారంట. ఫుల్గా ఆయనకి మేకప్ వేశారు, బ్లాక్ మేకప్ వేసేసి ఆయన్ని స్టేజ్ మీదకి తీసుకెళ్తా ఉన్నారు. ఆ టైంలో ఆ పోర్షన్ అంతా అయిపోయింది. ఆయన సైతాన్ లాగా వేషం వేసేసాడు. ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చే టైంలో బాగా అలసిపోయి ఆయన వెళ్తూ వీళ్ళ మిసెస్ ఒక చర్చికి వెళ్తుంది. ఆ చర్చి దగ్గరికి నేను వెళ్దామని ఆ మేకప్ తీయకుండానే ఆయన చర్చి వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సందర్భంలో ఆ లోపల ఉన్న పాస్టర్ గారు చెప్తున్నారు, సైతానుడు చాలా భయంకరుడు, సైతానుడు కొమ్ములు ఉంటాయి, సైతానుడు కర్రోడు, నల్లోడు, ఆడు భయంకరుడు, నల్లగా ఉంటాడు, చీకట్లో కనబడు, వాడు ఎంత భయంకరుడు అంటే అంత నల్లగా ఉంటాడు అని పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు. ఈయన అలా నడుచుకుంటూ వచ్చి ఆ చర్చి గేట్ దగ్గరికి వచ్చి ఆ గేట్ ముందు అక్కడ నుంచున్నాడంట. పాస్టర్ గారికి ఎదురుగా డోర్ ఉంటుందండి, ఆ డోర్ దగ్గర నుంచుంటు ఈ కర్రోడు నల్లోడు అన్ని ఆ పోస్టర్ ఈయనకి ఎదురు కనిపించింది. వెంటనే మైక్ పక్కన పాడేసి పారిపోయాడు. పాస్టర్ క్రీస్తు కొరకు జీవించాలని తపన లేదు. సైతాన్ని కనబడిన వెంటనే పారిపోయాడు. ఎటు పారిపోయాడు అటు పారిపోయాడు. చర్చిలో ఉన్న వాళ్ళు చూసి, బాబాయ్ ఈయన సైతాన్ కోసం చెప్తుంటే నిజంగా సైతానే వచ్చేసింది మన చర్చికి అని చెప్పి చర్చిలో అందరూ పారిపోయారు. పారిపోతే ఈ వేషం వేసుకున్న ఆయన వాళ్ళ మిసెస్ ఉంది కదా, ఆమె చర్చిలో వాక్యం వెంట నిద్రపోయింది. ఒక్కసారి మెలకు వచ్చిందండి. మెలకు వచ్చినప్పుడు ఇలా చూస్తే ఈయన ఎత్తుకుంటాడు కదా, ఆవిడ ఎక్కడ ఉందని, ఆవిడ నిద్రపోతుంది. ఆవిడకి మెలకు వచ్చింది. మెలుకొత్తి ఈ వేషంతో ఆయన ఇలా కనిపించాడు. ఒక్కసారి ఏమో చూసి నిజంగా సైతాన్ వచ్చేసిందని చెప్పేసి పారిపోవడానికి ఎటు దారి తెలియక ఆమె అక్కడే నిలబడి బాబోయ్ 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 అంటున్నాడు. ఈయనేమో అలా నుంచి చూస్తున్నాడండి. నుంచి చూస్తుంటే ఇది కాదని చెప్పి ఈమె ట్రాక్ ఈమె మార్చిందంట. ఏమని మార్చిందంటే, ఇలా అందరూ దేవుడు పెట్టలయ్యా, నేను మాత్రం దేవుడు పెట్టిన కాదని సైతాన్ పెట్టానయ్యా, నీ పెట్టానయ్యా, నన్ను ఏం చేయకయ్యా, నేను నీ పెట్టినానయ్యా అంటుందంట. అంటే అలా అంటే సైతాన్ ఏం చేయకుండా ఉంటది, పారిపోదామని క్రీస్తు కొరకు నిలబడాలని ఆశ లేదు. ఇతను అలాగే నుంచి చూస్తున్నాడంటే ఏం చెప్తావు చూద్దామని. నిజంగా నువ్వు నా పెట్టవేనా అన్నాడండి. నేను నీ పెట్టినానయ్యా. నిజమేనా? అయితే నువ్వు నా పెట్టివని రుజువు ఏంటన్నాడు. అప్పుడు చిన్నప్పటి నుంచి చేసిన తప్పుదాలన్నీ చెప్తున్నా అంట. అయ్యా చిన్నప్పుడు ఆ తప్పు చేశానయ్యా, నీ పెట్టింది కాబట్టి తప్పు చేశానయ్యా. ఆ తర్వాత కొంచెం వయసు వచ్చినాక ఆ తప్పు చేశానయ్యా, నీ పెట్టింది కాబట్టి ఈ తప్పు చేశానయ్యా. పెళ్ళైన తర్వాత కూడా ఈ తప్పు చేశానయ్యా, నీ పెట్టింది కాబట్టి తప్పు చేశానయ్యా. ఎన్ని తప్పుదాలను బట్టి నేను ఏ పెట్టినానయ్యా, నన్ను ఏం చేయగలుగుతాను. అలా విని తర్వాత ఒక్కసారి మాస్క్ తీసాడంటే, ఎవరైనా ఆయనే. అప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఇంకంటే మీకు తెలుసు, క్రీస్తు కొరకు నిలవబడాలని ఆశ లేదు. ఒక సైతాను రూపం కనబడితేనే భయపడి పారిపోయి క్రీస్తుని ఎరుగనని బొంకే సమాజంలో మనము. కానీ శ్రమలు వచ్చినాయి అపోస్తలులకి, చితక్కొట్టారు, చచ్చిపోయాడులే అని చెప్పి ఊరవతలకు తీసుకెళ్లి వదిలేసిపోయారు. కానీ తర్వాత రోజు వచ్చి సమాజ మందిరంలో బోధించడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. మనం క్రీస్తు కొరకు నిలబడాలి. దేవుని ఆత్మ చేత శ్రమకు మనం తాళాలి. కొద్దిమంది మన సంఘంలో విశ్వాసులు చాలా అద్భుతమైన దేవుని కొరకు నిలవబడాలనే పట్టుదల కలిగిన వారు. మందులు వేసుకోకుండానే
దేవుని కొరకు నేను నిలవబడి స్వస్థతను పొందుకుంటానన్న వాళ్ళు మన సంఘంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎన్ని కష్టాలు వచ్చినాయి, చివరికి మరణానికి దగ్గరైపోయి ఇంక కొద్ది రోజుల్లో చచ్చిపోతాడు అన్న పరిస్థితులను కూడా క్రీస్తు కొరకు నిలవబడినాడు దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం. అది శ్రమ. నువ్వు క్రీస్తు కొరకు నిలవబడతావా? కఠినమైన శ్రమ, కానీ నిలవబడ్డారు. క్రీస్తు అనే బండ మీద వారి జీవితాన్ని కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. మరి క్రీస్తు కొరకు వారి యొక్క మంట, వారి యొక్క తపన, నేను బ్రతికినా క్రీస్తు కొరకే, చావైతే పాపము. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న శ్రమలకి మనం యేసు ప్రభువుని దూరం చేసుకుంటా ఉంటాం. చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న శోధనలకి మనం క్రీస్తును దూరం చేసుకుంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి కష్టాలకి మనం దేవునికి దూరం అవ్వకూడదు, క్రీస్తుకి మనం దగ్గరగా సమీపస్తులుగా జీవించాలని ప్రభు యొక్క కోరిక. దేవునికి స్తోత్రం. మోషేతో ప్రభు మాట్లాడాడు. ఆ యొక్క కొరే పర్వతం దగ్గర మాట్లాడాడు. ఆ యొక్క భయంకరమైన శ్రమల్లో ప్రభు మాట్లాడాడు. ఐగుప్తీయులు కలిగి చేసే ఆ భయంకర కష్టాల్లో మోషేతో ప్రభు మాట్లాడాడు. ప్రతిరోజు దేవుడు మోషేతో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రభు ఏం చేయమంటే మోషే పని చేస్తూ వచ్చాడు. ఐగుప్తీయులకు కఠినమైన చీకటి, గోషేనులో వెలుగును ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని పెట్టలేని వారికి వెలుగు, ఐగుప్తీయులకు చీకటి. వారికి కలిగిన కరువు ఇశ్రాయేలీలకి రాలేదు. వడగండ్లు ఇశ్రాయేలీలకి రాలేదు. పేలు ఇశ్రాయేలీలకి రాలేదు. కప్పలు ఇశ్రాయేలీలకి రాలేదు. గోషేను దేశం అంతా సస్యశ్యామలంగా దేవుని బిడ్డలు అందరూ ఉన్నారు. కానీ ఐగుప్తీయులకి మాత్రం కష్టాలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. దేవుడు తన బిడ్డలకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో క్రీస్తు కొరకు మనం నిలబడినప్పుడు ప్రభు మనల్ని ఆశ్రయి మేలుతో నింపుతాడు, ఆశీర్వాదాలు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు బాగా తెలిసిందే ఏలియా విషయంలో మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 38వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 38వ వచనం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. దేవునికి స్తోత్రం. దేవుడు దహించు అగ్ని అని ఇక్కడ రుజువు చేసుకున్నాడు. వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. వాళ్ళు తన శరీరాలని కోసుకున్నారు. వాళ్ళ దేవతల పేర్లు పెట్టి పిలిచారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పిలిచారు. కానీ మన దేవుడు శక్తి కలిగిన వాడని, నమ్మకమైన వాడని దేవుని సేవకుడి ద్వారా అక్కడ రుజువు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు దేవుడు మన మధ్య నిలిచి ఉన్నాడని ఒక గొప్పదైన సూచనను మన జీవితంలో చూపించగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అగ్ని కాల్చడానికే కాదు, మనోహ జీవితంలో కూడా అలాగే జరిగింది. మనోహకి సంసోని యొక్క తల్లిదండ్రులు మొట్టమొదట అలా భార్య వచ్చినప్పుడు భార్యకి దేవుని దూత ప్రత్యక్షమవుతుంది. నువ్వు నిజంగా దేవుని దూతమైతే నేను ఇంటికి వెళ్ళి మా హస్బెండ్ పిలుచుకొస్తానంటాడు అంటది. తర్వాత రోజు కూడా వస్తారు. వాళ్ళు నిజంగా నువ్వు దేవుని దూతమైతే అక్కడే ఉండని ఒక బలి అర్పించి బలిపీఠ మీద బలి పెట్టిన తర్వాత దేవుని దూత ఆ బలి అర్పణలో నుండి దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎవరిని దహిస్తాడు? దేవునికి దూరస్తుల్ని, దేవునికి కాని వారిని, మస్టును తొలగించడానికి దేవుడు సమీపంగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనలో ఉన్న మస్టు తొలగిపోవడానికే కానీ మనల్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు
కాబట్టి ఇక ఉదయకాల సమయంలో ప్రభు యొక్క మేలులు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. లేవియా కాండము 9వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళినాక ఈ రిఫరెన్సెస్ అన్ని చూసుకోండి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మాభిషేకం ఎలాగో దిగి వచ్చిందో చూపించడానికి నేను కొన్ని రిఫరెన్స్ చెప్తున్నాను. లేవి కాండము 9వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద నున్న దహన బలి ద్రవ్యమును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడి దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి నుండి దిగి వచ్చి దహన బలిని స్వీకరించిన ఒక అభిషేక అగ్ని, దేవునికి స్తోత్రం, ఉత్సాహధ్వని చేశారంట. దేవుని దూత దిగి వచ్చినప్పుడు, దేవుని యొక్క అగ్ని దిగి వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనల్ని అగ్ని చేత నింపడానికి ఇష్టపడే దేవుడు. తన ఆత్మ చేత ప్రభు మనల్ని నింపుతాడు. దేవుడు మన ఎడల కృప చూపువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని మాటలు మనం చూద్దాము పరిశుద్ధ వాక్య గ్రంథంలో. పేతురు రాసిన మనం చూసామండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, 142వ పేజీ. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. సజీవ యాగముగా సమర్పించుకోవాలి. యాగం చేయాలి మన శరీరంతో. మన శరీరంతో ఏం చేయాలండి? యాగం చేయాలి. యాగంలో ఏముంటది? అగ్ని ఉంటది. యాగంలో ఏముంటదండి? అగ్ని ఉంటది. పాపమునకు కాల్చబడిన, పాపమునకు దూరముగా పారిపోయిన అగ్ని మన జీవితాలు కావాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, 194వ పేజీ. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణముల వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రజ్వలింప చేయడం అండి. జ్యోతి ప్రజ్వలన మాట విన్నారా? జ్యోతి ప్రజ్వలన అంటే ఏంటి? వెలిగించడం. దేవునికి స్తోత్రం. 4 దీపాలు ఉంటాయి. అందరూ వచ్చి కొవ్వొత్తి వెలిగిస్తూ ఉంటారు. నలుగురు 4 మూలలు వెలిగిస్తూ ఉంటారు. అంటే ఏంటి? వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఒక వెలుగును చూపించారు. మన క్రీస్తు కొరకు వెలిగే వారు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. 1:6 వచనం మళ్ళీ చదువుదాం. ఆ హేతువు చేత హస్త నిక్షేపణం వలన దేవుని యొక్క బిడ్డలు వారి నెత్తి మీద చేసి ప్రార్థన చేయడం ద్వారా వారిలో దిగిన అగ్ని అభిషేకం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని మండాలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సేవకుల చేత మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు పాస్టర్ గారు వచ్చి నెత్తి మీద చేసి ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉంటారు చాలా మంది. ఒక సేవకుడు కూడా అలా కోరుకున్నాడు. ఒక యజమానుడు కోరుకున్నాడు. దేవుడు వెళ్ళి స్నానం చేసి రమ్మంటే ఆయన కోపం వచ్చింది. అన్నిసార్లు దేవుని బిడ్డలు వచ్చి నెత్తి మీద చేసి ప్రార్థన చేయాలని లేదు. ప్రభు నోటి మాట చేత అద్భుతాలు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుడు పలికిన మాట అక్కడ నుండి పలికిన, ఫోన్లో పలికిన, ఫోన్లో ప్రార్థన చేసిన దేవుడు ఆ మాటను రూఢి చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరి పేరిట ప్రార్థన చేస్తున్నారు? ప్రతిష్ఠించబడిన దేవుని సేవకుడు ఎవరి పేరిట ప్రార్థన చేస్తున్నారు? దేవుని పేరిట ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుని సేవకుని మాటను రూఢి చేసుకుంటాడు. నా సేవకుడు ప్రార్థన చేశాడు కాబట్టి ఆశీర్వాదం ఆ కుటుంబం మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకవేళ ఎవరైనా దేవుని యొక్క
సేవకుల చేత ప్రార్థన చేయించుకోండి. రగిలింపబడిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, మీలో ఉన్న ఆత్మ మరి ఎక్కువగా ప్రబలాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చూద్దాము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 187వ పేజీలో ఇది చేసి క్లోజ్ చేద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, 187వ పేజీ. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి. దేవునికి స్తోత్రం. చివరిగా ప్రభు చెప్పేది ఏంటంటే, ప్రభు మనల్ని బాప్తిసం ఇచ్చి యోహాను నీళ్ళ చేత బాప్తిసం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మనకు బాప్తిసం ఇస్తాడు. ఆర్పే లక్షణం దేనికి ఉంటుందండి? అగ్నికే ఆర్పగా. ఆ పదం దేనికి ఉపయోగిస్తాము? అగ్నికే. మనలో క్రీస్తు చేత రగిల్చబడిన ఈ అగ్నిని మనం ఏం చేయకూడదు? ఆర్పకూడదు. కాబట్టి కూడిన మనమందరం క్రీస్తు కొరకు బలమైన సాక్షులుగా, క్రీస్తు కొరకు మండేవారిగా, క్రీస్తు కొరకు మండేవారిగా క్రీస్తు యొక్క అడుగుజాడల్లో సాగిపోదాం. అట్టి కృపా ప్రభువైన దేవుడు కూడిన మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, నీ కొరకు మేము మండడానికి సహాయం దయచేయండి. నీ ఆత్మను మేము మండించడానికి సహాయం దయచేయండి. మేము వెలుగుతూ అనేక మందిని వెలిగించడానికి సహాయం దయచేయండి. నీ ఆత్మాభిషేకం మా మీద దినదినము అనుదినము కుమరించండి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితంలో క్రీస్తు మంట రావడానికి సహాయం దయచేయండి. క్రీస్తు కొరకు జీవించాలన్న తపన మా కొరకు రావడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మలోను అగ్ని చేతను మేము బాప్తిస్మం పొందిన వారిని మా జీవితాల్లో నూతన పరచబడినది. క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు మండాలి, క్రీస్తు కొరకు ఆయన అరిగిపోవాలి, క్రీస్తు కొరకు సాగిపోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మా జీవితంలో కష్టాలు మా ఇంటి వారి ద్వారా వచ్చిన క్రీస్తును విడిచిపెట్టకుండా క్రీస్తు కొరకు ముందుకు సాగిపోయే జీవితాలు కూడిన బిడ్డలకు నాకు మాకు మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొంచున్నాను తండ్రి.